విజయవాడ ఉత్సవపై వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్నారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడ ఉత్సవం అడ్డుకునేందుకు దేవినేని అవినాష్, వెల్లంపల్లి, పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని, ఒక్కొక్కరి జాతకాలు రెడ్ బుక్ నుంచి బయటకు వస్తాయని అన్నారు. ఉత్సవాల నిర్వహణ తర్వాత భూములను దేవాదాయ శాఖకు అప్పచెపుతామన్నారు. మచిలీపట్నం దేవాదాయ భూముల దోపిడీపై పేర్ని నాని సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరుందని దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను 3 సింహాలు ఎక్కడున్నా చెప్పు ఇప్పటికైనా. అంటే 3 సింహాల దాంట్లో నిన్ను వదిలేసావనా? నీ ఇంకా వదల్లా. ఒక్కళ్ళ జాతకం అంతా రెడ్ బుక్లో బయటకు వస్తాయి. దేవినేని అవినాష్ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. కబ్జాల చరిత్ర ఎవరితో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ దేవాదాయ భూములు 39 ఎకరాల 99 సెంట్లు కార్యక్రమం మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ పెడతారు. తర్వాత అదే 59 రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి అప్పచెప్తారు. నీ భూముల సంగతి చెప్పు, నువ్వు దోచుకున్న భూముల సంగతి చెప్పు, నువ్వు ట్రాన్స్ఫారాలను కూడా అక్కడి నుంచి వేరే చోటకి మార్పించిన సంగతి చెప్పు.